పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్న టైంలో పెద్ద సైతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది మీకు తెలియదా? ఒక పైన జగన్మోహన్ రెడ్డి మీకు 175 సీట్లు ఇచ్చాం, 11 సీట్లు వచ్చినాయి. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత దాని, అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాలి నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెబుతుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతున్నావంటే వంశీ గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ఠకి చేరింది. ఇక దీన్ని బట్టి ఏవా నాకు ప్రతిపక్ష సీట్ ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నావు. నాకు తెలిసి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వరి గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికి వెళ్ళి 4 కోర్సుంటే నీకు ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో. అది నా పర్సనల్ ఒపీనియన్. ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో. నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో నీ చెంచాలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నీకు 11 సీట్లు రావడానికి కారణం. నీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలు తెలియదు. ఇదే వంశీ, ఇదే నాని, వీళ్ళు మంచోళ్ళని చెప్పను నేను, వీళ్ళు సైకోలు. నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది. మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే. మాట్లాడితే మా నాయకుడు ఇమీడియట్లీ సస్పెండ్ చేసేవాడు. ఇదే ఎంసీని గన్నవారిలో దాసరి బాలవర్ధన్ రాని ఏదో మాట్లాడారంటే సస్పెండ్ చేశారు. గత చరిత్ర మీకు తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. ఇదే ఎంసీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు. అలాంటిది లేకుండా ఈ పిల్ల సైకోకి ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మద్దతు ఇచ్చావో నీకు 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడిగా ఇక్కడ 11 సీట్లు గెలిచావని. వంశీది ఒక నీచమైన చరిత్ర. ఇదే కొడాలి నాని వంశీ ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ మీద ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు దీన్ని. నువ్వు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. నీలాగా పిరికి పొందడం కాదు. మేము రెడ్ బుక్ తీసింది ఎక్కడ తీశాడు? లోకేష్ బాబు గారు గన్నవరంలో తీశాడు. రెడ్ బుక్లో నేను రాస్తున్నా, నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని. అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మీకు దమ్ముంటే ఆ రోజు అరెస్ట్ చేయొచ్చుగా. చెప్పి చేశాం మేము ప్రతిపక్షంలో ఉన్న హీరోలా చేసాం. మీలా దాక్కోలా, మీలా దాక్కొని మాట్లాడాలా. నువ్వు చెప్పావా? పాదయాత్ర తిరిగేటప్పుడు నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్ళలోంచి రానిను, ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా, ప్రతిపక్ష నాయకులను చంపేస్తా,
ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతానని నువ్వు దమ్ముగా చెప్పగలుగుతావా? మేము అందులో ఏం చెప్పారు మా లోకేష్ బాబు గారు? నా తల్లిని అవమానించిన వాళ్ళు, నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు, నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెడ్డి బుక్లో పెడతా అన్నాడు. నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇది నోట్ చేసుకో. మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడే ఇవాళ నిజంగానే ఎవరు మాత్రం ఇప్పుడు నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు. ఇవాళ భువనేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారికి పెళ్లి కాబట్టిగా చేశాడనుకుంటున్నావు. తెలుగుదేశం పార్టీలో మన 1 కోటి మంది ఎవరైతే తీసుకున్నారో సభ్యత్వాలు అందరం కూడా ఆయన పెళ్లిగానే భావిస్తాం మేము. చంద్రబాబు నాయుడు గారు మా దైవ సమానుడు. అందరికీ ఆ దైవం భార్యని అంటే ఎవరు ఎదుర్కొంటాడు? అంటే నీలాగా తల్లిని చెల్లిని తిట్టిన నెత్తి మీద పెట్టుకుంటున్నావు నువ్వు, అంటే నువ్వు తిట్టిస్తున్నావు. కాబట్టి నిన్న నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పుల్లో ఒకటైతే నిన్న వంశీని ఏదైతే ఎక్స్లో వెనకేసుకొచ్చావో చాలా పెద్ద పొరపాటు చేశావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే అర్హతను కూడా కోల్పోయావు. భారతిరెడ్డి గారు మన విజయసాయి రెడ్డి రాజీనామా చేసి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు. అంటే భారతిరెడ్డి గారు పదవుల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో కలగ చేసుకున్నారని, అంతే కదా. భువనేశ్వరి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య. ఏ రోజైనా ఏ నాయకుడైనా బయటికి వెళ్ళి నాకు ఈ టికెట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారికి థ్యాంక్స్ అని చెప్పారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.